బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిస్థితులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వం రాజ్యహింస చేస్తోందని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. జరుగుతున్నటువంటి ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అంటే చూసి ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. వైసీపీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటాకి వెళ్తుంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తారు పోలీసులు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉద్దేశపూర్వకం ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యహింస, ముఖ్యమంత్రి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నటువంటి రాజ్యహింస వెంటనే పంపించాలి. లేకపోతే కనుక వేలాది మంది ప్రాణాలకి ఇవాళ ముప్పు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రపతి పాలన విధించడానికి సంపూర్ణంగా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం బలగాల్ని పంపించాలని చెప్పని. ఇవాళ లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి యొక్క తప్పుడు పరిపాలనతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరెవరైతే గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి వారిని, ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రకమైన ఆటవిక దాడులు చేస్తూ, ఇల్లు ధ్వంసం చేస్తూ, దహనాలు చేస్తూ, పోలీసులను అడ్డంగా పెట్టుకుని, పోలీసుల సమక్షంలో పెట్టుకుని ఇవాళ ఏమనాలి? ఇవాళ పోలీసు వ్యవస్థ కింద ఎవరిని అడిగినా కూడా ఏం చేయం సార్, పైనుంచి ఈ దుర్మార్గం ఏం కూడా సత్సనం ఏం చేస్తాం, ఉద్యోగాన్ని వదులుకోలేం. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి సిఐల వరకు అందరూ కూడా, డిఎస్పీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పైనుంచి ఆదేశాలు ఉంటున్నాయి, నోరు మూసుకోండి చూడండి అని చెప్పి పైనుంచి ఆదేశాలు ఉంటున్నాయి వాళ్ళు చెప్తున్నారు. కూటమి పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తే భయపడతారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు ఆయన. రాష్ట్రంలో ప్రస్తుతం రౌడీ రాజ్యం నడుస్తోందని, శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి. కేవలం రౌడీ రాజ్యం, గోండా రాజ్యం భయపెడదాం చూస్తున్నారా అంటే, మీరు వైసీపీ నాయకులు కొంతమంది ఇళ్ళు తగలబెట్టేసి వాళ్ళ మీద దాడులు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ బెదిరిపోతారని చెప్పి అనుకుంటున్నారా? ఇది చాలా తప్పు. నువ్వు సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ విధమైన పరిపాలన చేసేది మీరు. తక్షణమే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అదుపులో లేదు. ఒక పక్క మానభంగాలు, ఒక పక్క అత్యాచారాలు, ఒక పక్క బాలికల మీద ఇబ్బంది పెట్టడాలు, ఒక పక్క ప్రతి ఒక్కళ్ళ మీద కూడా రౌడీ చేయడం, గోండాయిజం చేయడం, ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోయింది. పోలీసులు ఏదైతే ఈ తప్పుడు ఫ్లెక్సీలు కడితే దాని మీద సెక్యూరిటీ ఇవ్వడం, ఎవరైతే ఇళ్ళకెళ్ళి దాడులు చేస్తుంటే ఆ దాడులు చేసి రైట్గా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి దాడుల దృష్ట్యా వైసీపీ తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. సో కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కాలరాయబడింది అంటూ ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు పేర్ని నాని అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్. తక్షణమే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించాలి, ఎందుకంటే నిన్నటి నుంచి శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవు అని ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పినట్టే పనిచేయాల్సి వస్తుందని వాళ్ళు కూడా బాధపడుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. సో రాష్ట్రపతి పరిపాలన విధించాలి ఏపీలో అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడిన బైట్స్ మనం చూసాం. వాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఏపీలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయనేది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వర్షన్. సో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ఏమంటున్నారు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఘటనల దృష్ట్యా? అంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు రాష్ట్రపతి పాలన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. వాళ్లే కాదు, చాలా మంది మెజారిటీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత లేవు, ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేయడం, ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద
బాంబులు విసరడం అంటే పెట్రోల్ బాంబులు విసరడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అదుపు తప్పింది కాబట్టి రాష్ట్రపతి పాలనే పెట్టాల్సిన అవసరం వచ్చిందంటూ మాజీ మంత్రి పేర్నాని వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే డిమాండ్ చేశారు. ముఖ్యంగా హోంశాఖ ఏం చేస్తుంది, ముఖ్య హోంమంత్రి ఏం చేస్తున్నారు వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఈ స్థాయిలో ఒక వైసీపీ నాయకులు మాజీ మంత్రుల మీద ఈ స్థాయిలో దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనిపైన వైసీపీ అధినేత జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. గతంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మీద దాడి జరిగిన సందర్భం కూడా ఈ రాష్ట్రపతి పాలన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రుల నివాసాల మీద దాడులు జరగడం, ఈ విధమైనటువంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పింది. పోలీసులు వన్ సైడెడ్ గా కూటమి నేతలు ఏం చెప్తే అదే చేస్తున్నారంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. జోగి రమేష్ ఇంటి వద్ద కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. దాడి జరిగిన తర్వాత పోలీసులు దాడి జరగకముందు టీడీపీ కార్యకర్తలు వచ్చే వరకు పోలీసులు రాలేదని కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.